ఆజ్ఞాపించండి గురుదేవా. సరే, మంచిది దుర్యోధన. మొదటి అవకాశం నీకు నీ తమ్ముళ్ళకే ఇస్తున్నాను. ముందుకు సాగండి. పదండి. ఒకవేళ అంగరాజ్యం అభిమానం కోసం, స్వాతంత్ర్యం కోసం యుద్ధం తప్పనిసరైతే ఈ యుద్ధం జరగాల్సిందే. అసలు అంగరాజ్యం ప్రజలై ప్రాణాలతో మిగలకపోతే అప్పుడు వాళ్ళ స్వాతంత్ర్యానికి, వాళ్ళ అభిమానానికి ఎలాంటి విలువ ఉండదు కర్ణ. నువ్వు హస్తినాపురంలో ఓ భాగానివి. నీ మూర్ఖత్వం హస్తినాపురాన్ని ఓ అనవసరమైన యుద్ధంలో ముంచేస్తుంది. అంటే హస్తినాపురం రక్షణ కోసం అంగరాజ్యాన్ని బలిచ్చారన్నమాట. ఈ కునీతి ఎందుకు? అదే నీతి కర్ణ. ఓ కుటుంబాన్ని సురక్షితంగా ఉంచడానికి దాంట్లో ఓ సభ్యుణ్ణి బలివ్వాల్సి వస్తే అదే మంచిది కదా. అదేవిధంగా ఓ గ్రామాన్ని రక్షించడం కోసం ఓ ప్రాంతాన్ని బలి చేయడం సరైనదే. అదేవిధంగా ఓ దేశం కోసం ఓ గ్రామం, అలాగే ఓ సామ్రాజ్యం కోసం ఓ రాజ్యాన్ని బలివ్వడం అదే రాజనీతి కదా. నా ఉద్దేశంలో రాజనీతికి వేరే నిర్వచనం ఉంది భీష్మ పితామహ. రాజనీతికి అర్థం ఏంటంటే రాజు చేసే నీతి తన ప్రజల్ని రక్షించుకోవడమే. రాజుకి అన్నిటికంటే పెద్ద నీతి కదా. అలాగే తన ప్రజల దుర్దశని చూసి కూడా మౌనంగా ఉండటం అది రాజనీతి కాదు, కునీతి. అసలు ఈ రాధేయ కర్ణుడు ఆ కునీతిని ఎప్పటికీ